టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. నిత్యం రద్దీగా ఉండే ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ పైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదేదో చిన్న చిత్తక రోడ్డు ప్రమాదం కూడా కాదు, సినిమాల్లో చూపించిన విధంగా ఒకదానికి సుమారు 7 నుంచి 10 వాహనాలు, కార్లు ఒకదానికి ఒకటి ఓఆర్ఆర్ మీద ఈరోజు మధ్యాహ్నం ఢీకొన్నాయి. హిమాయత్ సాగర్ ఎగ్జిట్ 17 వద్ద ఆ నియర్ బై ప్రాంతం వద్ద ఈ ఘటన జరిగింది. 6 కార్లు ఒకదాని వెనుక ఒకటి బలంగా ఢీకొన్నాయి. పెను ప్రమాదానికి దారి తీసినటువంటి ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్ళేటువంటి దారిలో ఈ ఘటన జరిగింది. రోడ్డుపై వేగంగా వెళ్తున్న కార్లలో ముందు వెళ్తున్నటువంటి కారు డ్రైవర్ సడన్గా బ్రేక్ వేయడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఆపై కళ్ళు మూసి తెరిచే లోపలే వెనక వస్తున్నటువంటి కార్లన్నీ కూడా ఒకదానికి ఒకటి ఒక్కొక్కటిగా ఢీకొన్నాయి. దాదాపు 6 కార్లు ఈ చైన్ యాక్సిడెంట్లో చిక్కుకుపోయాయి. దీంతో ప్రమాదం జరిగిన వెంటనే ఓఆర్ఆర్ పైన భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దాదాపు 2 కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా వీకెండ్లో ప్రయాణిస్తున్న వారికి ఇది తీవ్ర అసౌకర్యాన్ని కలిగించింది. సమాచారం అందుకున్న వెంటనే రాజేంద్రనగర్ పోలీసులు పెట్రోలింగ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వేగంగా చర్యలు చేపట్టిన పోలీసులు ప్రమాదానికి గురైనటువంటి కార్లను పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ప్రమాదానికి గురైనటువంటి కార్లలో ప్రయాణిస్తున్న వారంతా కూడా సురక్షితంగా బయటపడ్డారు. దీనికి ప్రధాన కారణం కార్లలోని ఎయిర్ బ్యాగ్స్ సరైన సమయంలో తెరుచుకోవడమే. ఆధునిక కార్లలోని భద్రతా ఫీచర్లు ప్రాణాలు కాపాడాయి. ఈ ఘటనలో చిన్న గాయాలు మినహా ఎవరికి పెద్ద ప్రమాదం జరగకపోవడంతో అక్కడున్న వారంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైవే పైన ప్రయాణించేటప్పుడు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, సురక్షితమైనటువంటి డ్రైవింగ్కు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడే అక్కడ ఓఆర్ఆర్ పైన డ్రైవింగ్ లైన్స్ ఉంటాయి. అదేవిధంగా ఏ లైన్లో ఎంత స్పీడ్ వెళ్ళాలి, ఎంత స్పీడ్ వెళ్తే వెనుకున్నటువంటి వెహికల్కి ఎంత గ్యాప్ మెయింటైన్ చేయాలి, దీనికి సంబంధించిన అన్ని సైన్ బోర్డ్స్ కూడా ఆ రహదారుల పైన కనిపిస్తూ ఉంటాయి. వాటిని ఏ ఒక్కరు కూడా మిస్గైడ్ చేసినా కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకనే ఓఆర్ఆర్ అంత ప్రత్యేకమైనటువంటి హైవే ఇది. అక్కడ 100కు పైగా స్పీడ్తోనే వాహనాలు వెళ్తుంటాయి. మ్యాక్సిమం 120 స్పీడ్ వరకు వాహనాలు వెళ్తుంటాయి. కాబట్టి వాహనాలు ఒకదాని వెనుక దగ్గరగా వెళ్ళినట్లయితే ఎవరైనా ముందు ఉన్నటువంటి వాహనదారుడు సడన్గా బ్రేక్ వేస్తే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. అందుకనే వెహికల్కి మధ్య సుమారుగా 50 మీటర్ల నుంచి 100 మీటర్ల డిస్టెన్స్ను కూడా మెయింటైన్ చేయాలంటూ కూడా చెప్తుంటారు. ముఖ్యంగా ఓఆర్ఆర్ లాంటి ఈ యొక్క రహదారులపైనైతే ఇంకా ఎక్కువ దూరాన్ని కూడా మెయింటైన్ చేస్తేనే బెటర్. ముఖ్యంగా ఎక్కువ వాహనాల రద్దీ ఉన్నప్పుడు, ఇప్పుడు పండుగల నుంచి సిటీకి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఉంటారు కాబట్టి దీంతో కొంత రద్దీ ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఓఆర్ఆర్లో. ఇలాంటి సందర్భంలో వాహనదారులందరూ కూడా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఓఆర్ఆర్ ముందున ఇంకొక వెహికల్ వెళ్తుందంటే ఖచ్చితంగా కొంత డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి. ఒకవేళ ముందున్నటువంటి వాహనదారుడు సడన్గా బ్రేక్ వేస్తే మన స్పీడ్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి అలా సడన్గా బ్రేక్ వేయడానికి ఆస్కారం ఉండేటువంటి అవకాశాన్ని కూడా ఆ మినిట్లో కోల్పోతాం. దాని కారణంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ ఇక్కడ ఒకటే లైన్లో ఒకదాని వెనుక కంటిన్యూగా అన్నీ వస్తున్నటువంటి వెహికల్స్ ఉన్నట్టున్నాయి. దీంతోనే ముందట ఒక బ్రేక్ వేయగానే సడన్గా 1 బై 1 అన్ని వెహికల్స్ కూడా అలా డాష్ ఇంచుకొని సినిమాలో కనుక చూపించినటువంటి విధంగా ఒక అడ్వెంచర్ అయితే కనిపించింది. దీంతో ఆ వైపు గుండా వెళ్ళేటువంటి వాహనదారులందరూ కూడా కొంత భయాందోళనకు గురయ్యారు. ఇంత భారీ ప్రమాదం జరిగిందేంటా అని ఆ మిగతా వాహనదారులు కూడా అక్కడ ఈ దృశ్యాలను చూస్తూ భయకంపితులై అక్కడి నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా ప్రస్తుతం అక్కడ పోలీసులు మొత్తం సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తీసుకువచ్చినట్టుగా అయితే తెలుస్తుంది.